ప్యారిస్లో ఒక పిల్లి ఉంటుంది. కానీ అది సాధారణ పిల్లి కాదు. రాత్రి అవ్వగానే పిల్లి నిజమైన జీవితం మొదలు పెడుతుంది. పిల్లి రాత్రిళ్ళు ఏమి చేస్తుందో చూద్దాం. ఒక అతను చాలా తెలివిగా దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అతనికి ఒక పిల్లి సహాయంగా ఉంటుంది. జోయికి పెంపుడు పిల్లి ఉంటుంది. పిల్లి పేరు డైనో. డైనో జోయికి బల్లి లేదా పురుగుల్ని గిఫ్ట్ గా ఇస్తూ ఉంటుంది. జోయి గిఫ్ట్స్ అన్ని జాగ్రత్తగా దాచుకుంటుంది. జోయి మాట్లాడలేదు. జోయి అమ్మ నాన్న పోలీస్. విక్టర్ అనే అతను జోయి నాన్నని చంపేస్తాడు. జోయి అమ్మ జీన్ విక్టర్ ని వెతుకుతుంది. జీన్ వర్క్ లో బిజీగా ఉంటుంది. జోయిని అంతగా పట్టించుకోలేకపోతుంది. జోయిని ఇంట్లో పని మనిషి క్లాడిన్ చూసుకుంటుంది. క్లాడిన్ పర్ఫ్యూమ్ స్మెల్ బాగోదు. ఆ స్మెల్ కి డైనోకి తుమ్ములు వస్తూ ఉంటాయి. క్లౌడిన్ కి డైనో నచ్చదు. డైనో రోజు నైట్ ఎక్కడికో వెళ్ళి పొద్దున కల్లా జోయి రూమ్ కి వస్తుంది. డైనో రోజు దొంగ నీకో దగ్గరికి దొంగతనాలు చేయడానికి నైట్ వెళ్తుంది. జోయికి ఈ విషయం తెలియదు. వాళ్ళు నగల షాప్ లో దొంగతనం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఒకసారి దొంగతనంలో బ్రేస్లెట్ దొరుకుతుంది. జీన్ దొంగతనాల కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. పోలీస్ కి దొంగతనం అయిన షాప్ లో పిల్లి కాలు ముద్దలు కనిపిస్తాయి. ఒక విలువైన విగ్రహం కొన్ని రోజుల్లో మ్యూజియం కి షిఫ్ట్ చేస్తారు. విగ్రహం విక్టర్ కి కావాలి. విక్టర్ ఒక గ్యాంగ్స్టర్, క్రైమ్స్ చేస్తాడు. పోలీస్ విగ్రహం దొంగతనం అవ్వకుండా చూడడానికి ప్లాన్ వేస్తారు. జీన్ కి తన హస్బెండ్ ని చంపిన విక్టర్ తో ఫైట్ చేయడానికి విక్టర్ కి ఎదురు వెళ్లాలంటే భయం వేస్తుంది. రోజు విక్టర్ ని ఎదుర్కోవడానికి ప్రాక్టీస్ చేస్తుంది. పోలీస్ అనుకున్నట్టే విక్టర్ కి ఆ విగ్రహం కావాలి. నీకో బ్రేస్లెట్ డైనోకి ఇస్తాడు. డైనో జోయికి బ్రేస్లెట్ గిఫ్ట్ గా తెస్తుంది. జోయి బ్రేస్లెట్ వేసుకుంటుంది. బ్రేస్లెట్ లో డైమండ్స్ ఉంటాయి. బ్రేస్లెట్ చూసి జీన్ ఈ బ్రేస్లెట్ నీది కాదు, దీనికోసం ఎవరో వెతుకుతూ ఉంటారు, నాకు బ్రేస్లెట్ ఇచ్చేయి అంటుంది. జోయి బ్రేస్లెట్ జీన్ కి ఇస్తుంది. పోలీస్ దొంగతనం అయిన నగల్లో చెక్ చేస్తే జోయి దగ్గర ఉన్న బ్రేస్లెట్ కనిపిస్తుంది. ఒక రోజు జోయి అమ్మ నైట్ వర్క్ ఉంది అని ఆఫీస్ లో ఉంటుంది. డైనో ఎప్పటిలాగే నైట్ బయటికి వెళ్తుంది. డైనో రోజు ఎక్కడికి వెళ్తుందో చూడడానికి జోయి డైనోని ఫాలో అవుతుంది. డైనో నీకోతో బయటికి వెళ్ళడం చూస్తుంది. జోయి మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు విక్టర్ మాటలు వినపడతాయి. విక్టర్ వాళ్ళ టీం విగ్రహం ఎలా దొంగతనం చెయ్యాలి అని మాట్లాడుకుంటారు. విక్టర్ కి క్లౌడిన్ విగ్రహం ఏ దారిలో నుంచి తీసుకువెళ్తున్నారో చెప్తుంది. క్లౌడిన్ విక్టర్ గర్ల్ ఫ్రెండ్. ఇదంతా జోయి వింటుంది. జోయి తట్టుకొని కింద పడుతుంది. జోయి ఇంటికి పరిగెడుతుంది. విక్టర్ వాళ్ళు జోయిని చూసి వాళ్ళు మాట్లాడుకున్నది మొత్తం వినింది అని జోయి ఎమ్మటి పడతారు. జోయి ఇంటికి వెళ్లి జోయిని వెతుకుతారు. వాళ్ళకి ఒక సీక్రెట్ రూమ్ కనిపిస్తుంది. ఆ రూమ్ లో డైనో దాచిన నగలు వజ్రాలు ఉంటాయి. క్లౌడిన్ దాంకొని ఉన్న జోయిని పట్టుకుంటుంది. విక్టర్ ని పిలుస్తుంది. విక్టర్ వచ్చేలోపు నీకో డైనో జోయి ఇంటికి వచ్చి జోయిని వెళ్ళిపోతారు. నీకో జోయిని వీపు మీద ఎక్కించుకొని పరిగెడతాడు. విక్టర్ టీం వాళ్ళని చేస్ చేస్తారు. నీకో జోయితో డైనోని తీసుకొని పక్కన ఉన్న జూలో దాంకో, నేను విక్టర్ వాళ్ళని ఇక్కడ నుంచి వేరే చోటకి తీసుకువెళ్తాను, తరువాత నిన్ను తీసుకువెళ్ళడానికి వస్తాను అంటారు. జోయి డైనోతో జూకి వెళ్తుంది. జూ దగ్గర జోయి డ్రెస్ చెట్టు కొమ్మకి తగిలి తన డ్రెస్ కొంచెం చినుగుతుంది. నీకో విక్టర్ టీం ముందు నుంచి పరిగెడతాడు. విక్టర్ టీం నీకో వెనక వెళ్తారు. విక్టర్ కి చెట్టు మీద జోయి చినిగిన డ్రెస్ ముక్క కనిపిస్తుంది. విక్టర్ జోయి జూకి వెళ్ళింది అని తను జోయిని వెతుక్కుంటూ జూకి వెళ్తాడు. జీన్, కొలి, లూకస్ ఇటుపక్క ఏమైనా నల్ల పిల్లిని చూసారా అని జోయి ఇంటి దగ్గర అందరి ఇంటికి వెళ్లి అడుగుతూ ఉంటాడు. ఒక ఆమె పిల్లిని చూశాను, అటు వెళ్ళింది అని నీకో ఇల్లు చూపిస్తుంది. లూకస్ జీన్ కి కాల్ చేసి పిల్లి ఎక్కడికి వెళ్తుందో తెలిసింది అని చెప్తాడు.
విక్టర్ కి జోయి కనిపిస్తుంది. డైనో విక్టర్ ని కీరుతుంది. జోయి డైనో విక్టర్ నుంచి తప్పించుకుంటారు. డైనో జోయిని నీకో ఇంటికి తీసుకువెళ్తుంది. అక్కడ జీన్, లూకస్ ఉంటారు. నీకో దొంగతనాలు చేశాడు అని, జోయిని కిడ్నాప్ చేశాడు అని నీకోని అరెస్ట్ చేస్తారు. డైనోని కూడా నీకోతో పాటు కారులో వేస్తారు. జోయి నీకో మంచివాడు అని చెప్పడానికి ట్రై చేస్తుంది, కానీ జీన్ కి అర్థం కాదు. నీకో అరెస్ట్ అవ్వడం క్లాడిన్ చూస్తుంది. క్లాడిన్ జీన్ దగ్గరికి వెళ్లి, ఆ దొంగ మన ఇంటికి దొంగతనానికి వచ్చాడు, నన్ను చూసి భయపడి జోయిని తీసుకొని పారిపోయాడు అని నీకో మీద నింద వేస్తుంది. నీకో లూకస్ తో ఆమె జోయిని కిడ్నాప్ చేయాలని చూసింది, నేను కాదు అని క్లాడిన్ ని చూపిస్తాడు. లూకస్ నీకో అన్ని అబద్ధాలు చెప్తున్నాడని తనని నమ్మడు. జూలో వాచ్మ్యాన్ విక్టర్ ని చూసి విక్టర్ ని గుర్తుపట్టి పోలీస్ కి కాల్ చేస్తాడు. జీన్ విక్టర్ ని పట్టుకోవడానికి వెళ్తుంది. వెళ్లేటప్పుడు జోయిని క్లాడిన్ కి ఇస్తుంది. జోయి చిన్నగా మాట్లాడడానికి ట్రై చేసి అమ్మ అని పిలుస్తుంది. అప్పటికే జీన్ వెళ్లిపోతుంది. డైనో గోరుతో నీకో హ్యాండ్ కఫ్స్ ఓపెన్ చేస్తుంది. లూకస్ మీద దూకి కార్ ఆపేలా చేస్తుంది. నీకో లూకస్ గన్ తీసుకొని జీన్ తో జోయి ప్రమాదంలో ఉంది, ఇంటికి వెళ్లి జోయిని కాపాడు అని కార్ దిగి పరిగెడతాడు. డైనో నీకోతో వెళ్తుంది. కొంత దూరం వెళ్ళాక నీకో గన్ రోడ్డు మీద పెట్టి వెళ్తాడు. జీన్ నీకో చెప్పింది నమ్మి ఇంటికి వెళ్తుంది. ఇంట్లో జోయి, క్లాడిన్ ఇద్దరు ఉండరు. క్లాడిన్ జోయిని విక్టర్ దగ్గరికి తీసుకువెళ్లిపోతుంది. విక్టర్ జీన్ ని బ్లాక్ మెయిల్ చేసి జీన్ తోనే విగ్రహం తెప్పించుకోవాలి అనుకుంటాడు. క్లాడిన్ పర్ఫ్యూమ్ కొట్టుకుంటుంది. నీకో డైనో జోయి ఎక్కడ ఉందో ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తారు. అప్పుడు డైనో క్లాడిన్ పర్ఫ్యూమ్ స్మెల్ ని బట్టి డైనో నీకో క్లాడిన్ దగ్గరికి వెళ్తారు. అక్కడే జోయిని చూస్తారు. నీకో ఆ బిల్డింగ్ లో మెయిన్ ఆఫ్ చేస్తాడు. నైట్ విషన్ గ్లాసెస్ పెట్టుకొని జోయిని అక్కడ నుంచి తీసుకువెళ్తాడు. విక్టర్ వాళ్ళని చూసి చేస్ చేస్తాడు. ఇంటి రేకుల మీద, స్తంభాల మీద పరిగెడతారు. కింద ఉన్న ప్రజలు చూసి ఫొటోస్ తీస్తూ ఉంటారు. నీకో ఎత్తైన టవర్ ఎక్కుతాడు. విక్టర్ నీకో వెనక వెళ్తాడు. నీకో జోయిని ఒక బిల్డింగ్ లో సేఫ్ ప్లేస్ లో ఉంచి విక్టర్ తో ఫైట్ చేస్తాడు. జీన్ అక్కడికి వస్తుంది. నీకో కింద పడతాడు. జీన్ నీకోని కాపాడుతుంది. విక్టర్ జోయిని తీసుకువెళ్తాడు. డైనో విక్టర్ మీద అటాక్ చేస్తుంది. అప్పుడు జీన్ నీకో వస్తారు. విక్టర్ జీన్ ని అటాక్ చేస్తాడు. జీన్ విక్టర్ ని కొడుతుంది. విక్టర్ కి మైండ్ పాడైపోయి పిచ్చిగా ప్రవర్తిస్తాడు. ఒక పెద్ద మనిషి వచ్చి నన్ను కాపాడుతాడు అని కిందకి దూకుతాడు. విక్టర్ చనిపోతాడు. పోలీస్ క్లౌడిన్ ని, విక్టర్ మనుషుల్ని అరెస్ట్ చేస్తారు. జీన్, నీకో, జోయి, డైనో టవర్ మీద కూర్చుంటారు. జోయి ఇప్పుడు మాట్లాడగలుగుతుంది. జోయి జీన్, నీకోకి ఇప్పటిదాకా ఏమైందో మొత్తం చెప్తూ ఉంటుంది. నీకో దొంగతనాలు చేయడం మానేస్తాడు. జీన్, నీకో పెళ్లి చేసుకుంటారు. జీన్, నీకో, జోయి, డైనో హ్యాపీగా ఉంటారు. జోయి మళ్ళీ మాట్లాడగలుగుతుంది. పిల్లి డైనో వల్ల జోయికి అమ్మా నాన్న ప్రేమ దొరికింది. మీకు ఇలాంటి తెలివైన పిల్లి దొరికితే మీరు ఏం చేస్తారు? కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీస్ కావాలంటే కింద కామెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.